18 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం మహానగరంగా ఏర్పడింది. ఇప్పుడు అది బృహత్ నగరంగా విస్తరించనుంది. 27 మున్సిపాలిటీల విలీనం, డివిజన్ల పునర్విభజనపై రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. బస్తీవాసులు, అపార్ట్మెంట్ వాసులను సంప్రదించకుండా డివిజన్లను ఎలా విభజిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదే వాల్టి స్పెషల్ ఫోకస్. గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తరిస్తోంది. డివిజన్లు 150 నుంచి 300కు పెరుగుతున్నాయి. 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంపై రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని సంప్రదించకుండా ఎలా విలీనం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీలోకి 27 మున్సిపాలిటీల విలీనం, 650 నుంచి 2050 చదరపు కిలోమీటర్లకు విస్తరణ. 27 మున్సిపాలిటీల విలీనంపై సభ్యుల ఆగ్రహం. ప్రజల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్న. హైదరాబాద్ నగర శివార్లోని 27 మున్సిపాలిటీలను విలీనం చేయడం ద్వారా జీహెచ్ఎంసీ విస్తీర్ణం జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించనుంది. జీహెచ్ఎంసీ సరిహద్దులు ప్రస్తుతం ఉన్న 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2050 చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తాయి. జనాభా 1.12 కోట్ల నుంచి 1.34 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. మున్సిపల్ వార్డుల సంఖ్య రెట్టింపై 300కు చేరుకుంటుంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, చిన్న కార్పొరేషన్లు సహా 27 మున్సిపాలిటీలు విలీనం కావడం వలన జీహెచ్ఎంసీ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా మారుతుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరిగింది. 300 వార్డులను ఫిక్స్ చేసేందుకు వార్డుల పునర్విభజనను సర్కార్ ఇచ్చిన ఆదేశాల మేరకు శాస్త్రీయంగా పునర్విభజన చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వెల్లడించారు. 7 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇచ్చారు. ఒక్కో వార్డుకు నలుదిక్కులా సరిహద్దులను ఫిక్స్ చేస్తూ 45,000 జనాభాను ప్రామాణికంగా తీసుకుని డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసి డ్రాఫ్ట్ పై అభ్యంతరాలను స్వీకరిస్తున్నామని వెల్లడించారు. పునర్విభజన ప్రక్రియలో పాటించిన పలు నియమ నిబంధనలతో పాటు జాగ్రత్తలను కమిషనర్ సభకు వివరించారు. జీహెచ్ఎంసీ విస్తరణపై అన్ని పార్టీల సభ్యులు నిరసన గళం వినిపించారు. అధికార విపక్షాలంటూ తేడా లేకుండా కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు సైతం డీలిమిటేషన్ పై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలను వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియను అధికార పార్టీతో పాటు విపక్ష పార్టీల సభ్యులంతా ముక్త కంఠంతో ఖండించారు. 300 వార్డుల విభజన పూర్తిగా అసంబద్ధం, అశాస్త్రీయంగా జరిగిందంటూ జీహెచ్ఎంసీ కౌన్సిల్ వేదికగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు నిరసన గళం వినిపించారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు పార్టీలు ప్రజలను ఎందుకు భాగస్వామ్యం చేయలేదని ప్రశ్నించారు. హడావిడిగా వార్డుల విభజన చేసిన విధానంపై స్పష్టత లోపించిందని, అనేక అనుమానాలు ఉన్నాయంటూ సభ్యులు ఆందోళనకు దిగారు. డీలిమిటేషన్ ను జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా చేశామని చెబుతున్నప్పటికీ వాస్తవంగా తీవ్రమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. జీహెచ్ఎంసీలో విలీనమైన పురపాలికల్లో అసలు మౌలిక వసతులు సరిగ్గా లేవన్నారు. జీహెచ్ఎంసీలో శివారు 27 పురపాలికల విలీనం, జీహెచ్ఎంసీ వార్డు పునర్విభజనను ప్రభుత్వం ఆగమేఘాల మీద ఎందుకు చేపట్టిందన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ విషయంపై కనీసం మేయర్కైనా సమాచారం ఉందా అని ప్రశ్నించారు. 150 వార్డులకు సరిపోయే సేవలందించే సిబ్బంది లేరని, ఇప్పుడు 300 వార్డులుగా పునర్విభజన చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు. వార్డుల పునర్విభజన సమయంలో కాలనీ వాసులను, బస్తీవాసులను, అపార్ట్మెంట్ వాసులను అధికారులు సంప్రదించారా అని ప్రశ్నించారు. ఎందుకంటే బౌండరీస్ కూడా చాలా మారిపోయినాయి కాబట్టి రకరకాల అంశాలు. ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యం లోపల మనకు ప్రజలే ప్రధానమైనటువంటి, ఈ రోజు బస్తీ సంఘాలు కానివ్వండి, కాలనీ అసోసియేషన్స్ కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, ఎవరిని కన్సల్ట్ చేయలేం మేడం. రెండోది, మా కార్పొరేటర్లు అందరూ ఏ పార్టీ అయినప్పటికీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వార్డ్ ఆఫీస్కి పోయి వాళ్ళని అధికారులను అడుగుతా మాకేం తెలియదు అని చెప్పి వాళ్ళు చెప్తారు. మరి ఇదంతా వ్యవస్థ చేసేది ఎవరు? మేడ్చల్ నియోజకవర్గాన్ని జీహెచ్ఎంసీలో కలిపి అన్యాయం చేశారని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి గగ్గోలు పెట్టారు. మేడ్చల్ జిల్లా పురపాలికను అభివృద్ధి చేసిన తర్వాతే జీహెచ్ఎంసీలో కలపాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు కలిపి 400 మంది ఉంటే 16 వార్డులుగా చేసి రాజకీయంగా అందరి నోట్లో మట్టి కొట్టారని మల్లారెడ్డి విమర్శించారు. వీళ్ళందరిది డిఫరెంట్ మేడం, నాది సపరేట్ అమ్మా. ఎందుకంటే వీళ్ళకందరికి పోయి 8 పోయి 16 అయినాయి, 16 పోయి 24 అయినాయి. వాళ్ళకేం బాధ లేదు, కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది. నా నియోజకవర్గంలో ఉండాలా, నాకు చాలా టెన్షన్ ఉందన్న. నా నియోజకవర్గంలో 61 మంది గ్రామ పంచాయతీ సర్పంచులు ఉండ్రి, 220 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉండ్రి, 5 మంది ఎంపీపీలు ఉండ్రి, 5 మంది జెడ్పీటీసీలు ఉండి, మొత్తం 440 మంది లీడర్లు ఉండే నా మేడ్చల్ నియోజకవర్గానికి. 6,80,000 మంది ఓటర్స్ ఉండ్రి. దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి 16 కార్పొరేటర్లు 16 డివిజన్లు చేసిరమ్మా.
విలీనం చేసిన వార్డుల అభివృద్ధిలో యాక్షన్ ప్లాన్ ఏంటి, అదనంగా ఏమైనా బడ్జెట్ కేటాయించారా అని ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. కౌన్సిల్ సభ్యులందరితో డీలిమిటేషన్ పై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. 150 నుంచి 300 డివిజన్లను పెంచడం ద్వారా కొత్త వారికి రాజకీయ అవకాశం వస్తుందని, వార్డులు పెంచినట్టే బడ్జెట్ను పెంచుతారా అని ప్రశ్నించారు. మనం కేవలం వార్డులు పెంచినంత మాత్రాన మరి దీనికి సరిపోతుందా? దీనికి బడ్జెటరీ ఏంది అలొకేషన్ ఏమైనా ప్లాన్ చేశారా? దీనికి కావాల్సినటువంటి బడ్జెట్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలని అభివృద్ధికి, ఎందుకంటే హైదరాబాద్ సిటీలో మళ్ళా మనం అభివృద్ధి విషయంలో చాలా చూసినట్టయితే దీంట్లో వివిధ డిపార్ట్మెంట్స్ తో మనం కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు కోఆర్డినేట్ చేయాలి అంటే చాలా ప్రాంతాల్లో ఇంకా అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందని ప్రాంతాలు కూడా ఇప్పుడు ఇక్కడ మనకు ఈ జిహెచ్ఎంసి పరిధిలోకి వస్తున్నాయి కాబట్టి ఆ పరిధి నుండి అక్కడ అభివృద్ధి చేయడానికి ఇప్పుడు దీన్ని ఎట్లా విభజించారో దీన్ని విభజించడానికి అభివృద్ధి గురించి యాక్షన్ ప్లాన్ ఏమైనా ప్రిపేర్ చేశారా? పునర్విభజనపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరాన్ని విస్తరిస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధి, డివిజన్ల సంఖ్య పెంపు అశాస్త్రీయాన్ని, 27 పురపాలికలను జీహెచ్ఎంసీలో కలపకుండా యథావిధి స్థానాలను కొనసాగించినప్పుడే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. నీళ్లు లేక, తాగునీళ్ళ 15 రోజులు ఒకసారి, డ్రైనేజ్ లేక, స్ట్రీట్ లైట్ లేక చాలా ఇబ్బంది పడ్డా మేడం. దాదాపు 10 సంవత్సరాలు పట్టింది టు యూనిఫై. అంటే అదొక సెట్ గానికి, జిహెచ్ఎం సెట్ గానికి 2016-17 లో మీకు కూడా బాధ, మీ ఫస్ట్ టైం కార్పొరేటర్ అయినప్పుడు ఆ 9 లో నుండి మా కార్పొరేటర్లు ఇబ్బంది పడ్డాం, మేము ఇబ్బంది పడ్డాం. అప్పుడు వచ్చిన తర్వాత యూనో వెరీ వెల్, కేటీఆర్ మంత్రి అయిన తర్వాత గోదావరి వాటర్ రావడం, మౌలికమైన సదుపాయాలు అప్పుడప్పుడు సెట్ అయిపోయి ఈ 10 years లో లైన్ లో పడ్డది, స్ట్రీమ్ లో పడ్డది జిహెచ్ఎంసీ. ఇప్పుడు గాట్ ఇట్ స్ట్రీమ్. ఇప్పుడు కార్పొరేటర్ సరిగా పనిచేస్తున్న సమయానికి ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ 27 మున్సిపాలిటీస్ దీళ్ళు కలుపుతామంటే నిజంగా ఈ యొక్క నిర్ణయం ద్వారా ఈ శివారు ప్రాంత ప్రజలకు శాపంగా మారుతుంది. సుమారు 1,00,000 పైచిలుకు జనాభా ఉన్న అమీన్పూర్ ను కేవలం 2 వార్డులుగా విభజించడంపై బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో 2 వార్డులు పెంచాలని, ఇందుకు అవసరమైతే అఖిలపక్ష కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలు మెర్చేయండి. ఈ పాపులేషన్ తీసుకుని పాపులేషన్ ప్రకారం చేసుకుంటే పడంచేరులో 13 కార్పొరేటర్లు అవుతాయి. ఆ విధంగా మీరు డివిజన్ ప్రకారం, ఏది ఓటర్స్ ప్రకారం ఆ విధంగా చేయాలి. ఎందుకంటే రిప్రజెంటేషన్ కూడా నేను కమిషనర్ గారికి ఇచ్చినాను, ఆ విధంగా చేయాలి. ఇంకోటి ఏంటంటే మా అందరి ఒపీనియన్ ఏంటంటే ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళందరు కార్పొరేటర్స్, ప్రతి కార్పొరేటర్ ఏ డివిజన్ అయితే మెర్జ్ అయిందో, ఏ డివిజన్ మెర్జ్ కాలేదో దాన్ని సైంటిఫిక్ గా తీసుకొని, ఎందుకంటే అఖిలపక్షం వేసేసి దాన్ని ఒక సిస్టమేటిక్ చేసుకుంటే రాబోయే రోజుల్లో చాలా బాగుంటది. వార్డుల పునర్విభజన ఎంఐఎం కోసమేనంటూ బీజేపీ సభ్యులు ఆరోపించారు. ఈ విషయాన్ని తాను రుజువు చేస్తామని, లేని పక్షంలో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తారని శంకర్ యాదవ్ సవాల్ విసిరారు. వార్డుల డీలిమిటేషన్ పై ప్రత్యేకంగా కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. జనాభా, ఓటర్ల సంఖ్యను ఇష్టారాజ్యంగా తీసుకొని డీలిమిటేషన్ చేశారా అని ప్రశ్నించారు. ఈ డిమార్కేషన్ జరగడం వల్ల ఎవరికి లాభం జరిగింది, ఎవరికి లాభం జరగలేదు అని కనుక ఆలోచిస్తే కేవలం ఒక పార్టీని సంతోష పెట్టడానికే ఈ డిమార్కేషన్ జరిగింది. మాట్లాడితే మీరు కూర్చోవాలి. ఇది డిమార్కేషన్ No, I will not let you speak. No, if you are doing controversy, అందుకే నేను మైక్ ఇవ్వలేదు. Sit down. వార్డుల పునర్విభజన విషయంలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు డీలిమిటేషన్ పై రకరకాలుగా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎంఐఎంను దెబ్బతీసేందుకే జీహెచ్ఎంసీని విస్తరించారని మజ్లిస్ పార్టీ ఆరోపించగా, దారుసలాంలో కూర్చొని డీలిమిటేషన్ చేశారని బీజేపీ ఆరోపించారు. మున్సిపాలిటీల విలీనం, డివిజన్ల పునర్విభజన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పాత డివిజన్లను 2-3గా విభజించడంపై కార్పొరేటర్లు మండిపడుతున్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా డివిజన్ల పునర్విభజన ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏ మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనమవుతున్నాయి? జీహెచ్ఎంసీలో విలీనంపై రాజకీయ పార్టీల ఆగ్రహం. 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లుగా జీహెచ్ఎంసీ విస్తరణతో రాజకీయంగా అనేక సమస్యలు. విలీనం తర్వాత సిటీని 2గా విభజన చేస్తారా? మహా హైదరాబాద్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు దూసుకుపోతోంది. శివారులోని 20 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో కలిసి విలీనానికి అవసరమైన ప్రక్రియను జీహెచ్ఎంసీ పూర్తి చేసింది. విలీన ప్రక్రియ పూర్తి కాగానే అవి గ్రేటర్ కమిషనర్ ఆధీనంలోకి వస్తాయి. అప్పటి నుంచి జీహెచ్ఎంసీ చట్టం 1950 ప్రకారం పరిపాలన సాగనుంది.
జీహెచ్ఎంసీలో విలీన ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వం డివిజన్ల పునర్విభజన చేపట్టనుంది. ఇది పూర్తయ్యేందుకు కొంత నిర్ణీత సమయం ఉంటుంది. ఆ క్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరిస్తోంది. ఇప్పటి వరకు 4,500 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటినీ పరిష్కరించాక తుది నోటిఫికేషన్ ఇస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీలో విలీనమయ్యే మున్సిపాలిటీల్లో నిజాంపేట్, జవహర్ నగర్, ఫిర్జాదిగూడ, బోడుప్పల్, మీర్పేట్, బండ్లగూడ జాగిరి ఉన్నాయి. వీటితో పాటు బడంపేట్, అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం, దుండిగల్, కొంపల్లి, తూముకుంట, గుండ్లపోచంపల్లి, ఘట్కేసర్, పోచారం, దమ్మాయిగూడ విలీనం కానున్నాయి. అలాగే నాగారం, మేడ్చల్, తుక్కుగూడ, ఆదిబట్ల, నార్సింగి, మణికొండ, తుర్కెంజాల్, శంషాబాద్, జల్పల్లి, పెద్దంబర్పేట్ మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. విలీనం ద్వారా ఏర్పడే బృహత్ హైదరాబాద్ ను ఎన్ని నగరపాలక సంస్థలుగా విభజించాలి అనే విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఒకే సిటీగా ఉంచాలి అనే చర్చతో పాటు 2-3 నగరపాలక సంస్థలుగా ఏర్పాటు చేయాలి అనే అంశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లుగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ 1.50 కోట్లకు పైగా జనాభాకు సేవలందిస్తోంది. ఇప్పుడు 27 ప్రాంతాలను జీహెచ్ఎంసీలో కలిపితే ఇక్కడి జనాభా దాదాపు 2 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. వారందరికీ తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం తర్వాత వాటికి సంబంధించిన ఆఫీసుల ద్వారానే పరిపాలన కొనసాగుతుంది. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను సర్కిళ్లుగా పేర్కొని ప్రస్తుతం ఉన్న 6 జోనల్ ఆఫీసులకు అనుసంధానిస్తారు. అంటే ప్రస్తుతం ఉన్న 30, నూతనంగా చేరే 27 సర్కిళ్లు కలిపి మొత్తం 57 సర్కిళ్లు 6 జోనల్ కార్యాలయాల కిందే పనిచేస్తాయి. 2 నెలల తర్వాత జోన్ల సంఖ్యను పెంచడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రూల్స్ కు విరుద్ధంగా విలీన ప్రక్రియను చేపట్టారని బీఆర్ఎస్ సభ్యులు విమర్శిస్తున్నారు. జీహెచ్ఎంసీ యాక్ట్ 1996 ను తుంగలో తొక్కుతూ వాళ్ళు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో కూర్చొని దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఒక 20 మున్సిపాలిటీస్, తర్వాత 7 కార్పొరేషన్లను ఒక నియంతృత్వ ధోరణితో మెర్జ్ చేయటమే కాకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు 300 డివిజన్లకు పెంచినటువంటి ఒక పరిస్థితి చూస్తా ఉన్నాం. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, ఏకరూప పరిపాలనే లక్ష్యంగా రాజధానిని ప్రపంచ స్థాయి మౌలిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగానే గ్రామాలను దగ్గరలోని పురపాలికలు, నగరపాలక సంస్థల్లో కలిపేశారు. ఇప్పుడు ఆయా పట్టణ స్థానిక సంస్థలను తీసుకెళ్లి జీహెచ్ఎంసీలో విలీన ప్రక్రియ షురూ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై విలీనం కానున్న స్థానిక సంస్థల పరిధిలోని ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ప్రయోజనాలు, నష్టాలపై విశ్లేషణలు చేసుకుంటున్నారు. సర్కార్ తీసుకున్న విలీనం నిర్ణయంపై మెజారిటీ ప్రజలు సానుకూలంగా ఉన్నప్పటికీ జనాల్లో పలు రకాల చర్చలు మాత్రం జరుగుతున్నాయి. ఎందుకు కలిపారనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న ఒకటి. చేసినప్పుడు ఏ విధంగా చేస్తారనేది కూడా మాట్లాడుతున్న సందర్భం. ఒక డివిజన్లో ఎక్కువ, ఒక డివిజన్లో తక్కువ చేస్తున్న విషయాన్ని కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు. నిజంగా శివారు మున్సిపాలిటీస్ అన్ని కూడా మీరు ఒక్కసారి ఎగ్జామిన్ చేస్తే అక్కడున్న కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ నిరంతరం ప్రజల మధ్యలో వీళ్ళు ఎట్లా ఉంటారో గౌరవ కార్పొరేటర్స్ వాళ్ళు కూడా అట్లే ఉంటారు. వాటిని తీసుకొచ్చి ఇలా మెర్జ్ చేయడం వల్ల అసలు ప్రజలకు కూడా ఇబ్బంది. రెండవ విషయం ఏంటంటే మీరు డివిజన్ల పునర్విభజన అనేక రాజకీయ, సామాజిక సవాళ్లను సృష్టిస్తోంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించినప్పుడే ఎలాంటి దుమారం లేకుండా బృహత్ నగర పరిపాలన గాడిలో పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నగరానికి చేరువగా ఉన్నప్పటికీ విలీన ప్రాంతాల్లో వందలాది గ్రామాలు ఉన్నాయి. వాటిని నగర అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేటప్పుడు గ్రామీణ వాతావరణాన్ని పరిగణలోకి తీసుకొని ప్రణాళికలను రూపొందించాలి. విశాల నగరం అయినప్పటికీ జనసాంద్రత ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంది. మణికొండ, నార్సింగి ప్రాంతాల్లో జనసాంద్రత అధికం. పెద్దంబర్పేట్, ఘట్కేసర్, తుక్కుగూడ ప్రాంతాల్లో తక్కువ. వాటిని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి సమతూకంగా ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సూచిస్తున్నారు. చందానగర్ 2 భాగాలుగా విభజించడం అయింది. చందానగర్ ఒకటి, దీప్తి శ్రీనగర్ ఒకటి. అయితే చందానగర్ లో శ్రీదేవి థియేటర్ రోడ్ నాలా ఆధారంగా విభజించడం జరిగింది నా చందానగర్ డివిజన్ ని. అలా కాకుండా చందానగర్ డివిజన్ NH65 మరి అదే భాగంగా PJR రోడ్ ఆధారంగా తీసుకున్నట్టయితే ఫ్యూచర్ లో పాలనా పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటదని నా అభిప్రాయం. గ్రేటర్ లో విలీనం చేస్తే ఆస్తి పన్ను పెరుగుతుందా? ప్రజలు చెల్లించే పన్నులను వేరే ప్రాంతాల్లో ఖర్చు చేస్తారా అని జనాలు రకరకాల ప్రశ్నలు లేవనెత్తుకుంటున్నారు.
మణికొండ, నార్సింగి నగరపాలక సంస్థలకు ఎక్కువ ఆదాయం ఆస్తి పన్ను ద్వారా వస్తుంది. జవహర్ నగర్, జల్పల్లి, తుక్కుగూడ వంటివి ఆదాయ వనరులు లేక అనేక అవస్థలు పడుతున్నాయి. ఇప్పుడు అన్నిటినీ గ్రేటర్లో కల్పిస్తే నిధులను ఎలా ఖర్చు చేస్తారోనని అంతా చర్చించుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఒకే డివిజన్ పెరగడంతో మరికొన్ని చోట్ల 3-4 డివిజన్లు పెరగడంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా రాజాసింగ్, గోషమాలు ఉండేటువంటి మా అన్న వాళ్ళది హిందూ బెల్ట్ ఉన్న కాడ ఒకటే డివిజన్ పెరుగుతుంది. కార్వాన్లో 3 పెరుగుతాయి, యాకత్పురాలో 3 పెరుగుతాయి, మన బలాలా ఉండేటువంటి మలక్పేటలో 3 పెరుగుతాయి. వాళ్ళు ఉన్న ఏరియాలో 3 డివిజన్లు పెరుగుతాయి. ఆడ ఏమి ఉన్నాయని ఆకాశ మార్గాలు ఉన్నాయా, ఐరేంజ్ అపార్ట్మెంట్లు ఉన్నాయా, ఆడేమన్నా డబుల్ బెడ్రూమ్లు కట్టిరా? ఎక్కడ కూడా ప్రజలు వెలగలే, ఓటర్లు వెలగలే, అయినా కూడా వాళ్ళకి డివిజన్లు పెరిగినాయి. మాకు రోజు పెరుగుతా ఉన్నాయి. మా ఉప్పల్ పెరుగుతుంది, మా మల్కాజ్గిరి పెరుగుతుంది, మాకు ఇక్కడ ఎల్బీనగర్ పెరుగుతుంది. ఇక డివిజన్లు పెరుగుతుంటే మాకేమో 70,000 80,000 ఒక డివిజన్ అంట, వాళ్ళకి 20,000 25,000 ఒక డివిజన్ అంట. ఇది ఎట్లా అంటే నువ్వు మాట్లాడొద్దు, నీ డివిజన్ మాట్లాడుకొని మైక్ కట్ చేస్తాం. ఓఆర్ఆర్ పరిధిలోని ప్రాంతాలన్నింటినీ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా పేర్కొంటూ ఒకే గొడుగు కింద అభివృద్ధి చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. కానీ టీసీయూఆర్లో ప్రస్తుతం 4 రకాల పాలన ఉంది. ఈ వ్యత్యాసాలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై త్వరలోనే జీవో నంబర్ 570 ప్రకారం వార్డుల పునర్విభజన చేపడతామని ఎక్స్ అఫీషియో సభ్యులు కార్పొరేటర్ల ప్రశ్నలకు కమిషనర్ ఆర్వీ కర్ణన్ సమాధానమిచ్చారు. నిజాం నవాబుల పాలన నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. ఔటర్ రింగ్ లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు బల్దియాలో విలీనమయ్యే ప్రక్రియకు అడుగుపడ్డంతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం మరింత పెరిగింది. 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మొదలైన ఈ మహానగరం అభివృద్ధి ప్రణాళిక నేడు 2,000 చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తోందంటే ఏ స్థాయిలో విస్తీర్ణం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎలా విస్తరించింది? 3.5 లక్షల జనాభా ఉన్న నగరం 1.5 కోటి వరకు చేరుకోవడానికి దశాబ్దాలు పట్టింది. 2 దశాబ్దాల్లోనే మహానగరం ఊహించని విధంగా విస్తరించింది. విలీనమవుతున్న మున్సిపాలిటీలో ప్రజల ఏమనుకుంటున్నారు? అంచెలంచెలుగా హైదరాబాద్ నగరం విస్తరణ. 1933లో హైదరాబాద్ నగరపాలక సంస్థ ఏర్పాటు. 2007లో గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటు. విలీనం తర్వాత అధికారుల చేతిలో పాలన. 18 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం మహానగరంగా ఏర్పడింది. ఇప్పుడు అది బృహత్ నగరంగా విస్తరించనుంది. 2007లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రజలు, పరిశ్రమలు, ఇతర రంగాలకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో జీహెచ్ఎంసీని విస్తరించాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. అందుకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు హైదరాబాద్ నగరం అంచెలంచెలుగా జరుగుతోంది. సెప్టెంబర్ 2, 2024లో ఆర్డినెన్స్ ద్వారా 51 గ్రామ పంచాయతీలను ప్రభుత్వం చుట్టుపక్కల ఉన్న పట్టణ స్థానిక సంస్థల్లో విలీనం చేసింది. ఆయా 27 యూఎల్బీల పాలక మండళ్ల పదవీకాలం జనవరి 2025లో పూర్తయింది. జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ఫిబ్రవరి 11, 2026తో ముగియనుంది. ప్రస్తుత పాలక మండలి విలీనంపై ఎలాంటి అభిప్రాయం తెలిపినప్పటికీ తర్వాత జీహెచ్ఎంసీలో నియమితులయ్యే ప్రత్యేక కమిషనర్ శివార్లోని 27 యూఎల్బీల విలీనాన్ని ఆమోదిస్తారు. 1-2 చిన్న మున్సిపాలిటీలు మినహా గ్రేటర్ హైదరాబాద్ లో విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ 2 డివిజన్లుగా మారనున్నాయి. రోడ్లు, నాలాలు, చెరువుల వంటి సహజ సిద్ధమైన హద్దులతో డివిజన్ల పునర్విభజన జరగనుంది. గ్రేటర్ పాలక మండలి శివారు ప్రాంతాల విలీనం లేదా డివిజన్ల హద్దులను వ్యతిరేకించినా, మద్దతు తెలిపినా వాటిపై రాష్ట్ర ప్రభుత్వానికే తుది నిర్ణయం ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి. పాలక మండలి వ్యతిరేకించినప్పటికీ వాటిని తోసిపుచ్చి డివిజన్ల హద్దులతో కూడిన తుది నోటిఫికేషన్ను సర్కార్ ఆమోదించవచ్చు. 2 వారాల్లో పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. శివారు ప్రాంతాలను విలీనం చేయడం అంటే జీహెచ్ఎంసీ హద్దులను ఓఆర్ఆర్ వరకు విస్తరించడం. కానీ అది జరగాలంటే విశాల నగరాన్ని ఎన్ని సర్కిళ్లు, డివిజన్లు, జోన్లుగా విభజించాలి, జనాభా విభజన, ఆదాయ వనరుల పంపకం లాంటి అంశాలపై సమగ్ర చర్చ జరగాలి. నిజాం ప్రభుత్వం 1869లో పురపాలక వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చింది. అప్పట్లో హైదరాబాద్ జనాభా 3.5 లక్షలు. దాని విస్తీర్ణం 55 చదరపు కిలోమీటర్లు. 1933లో హైదరాబాద్ నగరపాలక సంస్థ ఏర్పాటు చేశారు. 1950లో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటయ్యింది. హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీల విలీనంతో 1955లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ను ఏర్పాటు చేశారు.
తర్వాత మెదక్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఉప్పల్, ఎల్బీనగర్, గడ్డి అన్నారం, మల్కాజ్గిరి, కాప్రా, అల్వాల్, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, పటాన్ చెరువు, రామచంద్రపురం, రాజేంద్రనగర్ మున్సిపాలిటీలను పలు గ్రామాలను ఎంసీహెచ్లో విలీనం చేశారు. 2007లో రంగారెడ్డి, మెదక్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలు, 8 గ్రామ పంచాయతీలను హెచ్ఎంసీలో విలీనం చేసి జీహెచ్ఎంసీని ఏర్పాటు చేశారు. 2019లో జీహెచ్ఎంసీ పరిధి 6 జోన్లు, 150 డివిజన్లుగా విభజించారు. ఇప్పుడు ప్రస్తుతం జీహెచ్ఎంసీ విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్లుగా ఉంది. 2025లో 2000 చదరపు కిలోమీటర్లకు జీహెచ్ఎంసీని విస్తీర్ణం చేయనున్నారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ మహానగరం విస్తీర్ణం అంచెలంచెలుగా పెరుగుతూ వస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2007లో జీహెచ్ఎంసీని ఏర్పాటు చేశారు. విలీన ప్రకటన విడుదలవగానే ఎంసీహెచ్ అధికారులు ఆయా మున్సిపాలిటీల్లోని ఇంజనీరింగ్ పనులు, నిధులకు సంబంధించిన రికార్డులు, చెక్కులు, ఆస్తి పన్ను దస్త్రాలు, ఇతర పత్రాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. 2 నెలల పాటు ఆయా మున్సిపాలిటీల అధికారులే ఎప్పట్లాగే పౌరులకు సేవలందించారు. అప్పటి వరకు ఎంసీహెచ్ పరిధికి ఓ కమిషనర్, 7 సర్కిళ్లకు 7 ఉప కమిషనర్లు ఉండేవాళ్లు. విలీనం అనంతరం 12 మున్సిపాలిటీలను, 7 సర్కిళ్లను కలిపి 18 సర్కిళ్లుగా కలిపారు. వాటిపై పర్యవేక్షణకు 5 జోన్లు ఏర్పాటు చేశారు. తర్వాత జోన్లు 6కు, సర్కిళ్లు 30కి పెరిగాయి. అలా నగర విస్తీర్ణం 172 చదరపు కిలోమీటర్ల నుంచి 650 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. 2026 జనవరి 1 నుంచి 2027 జనాభా లెక్కలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో ఆలోపే విలీన ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు చెబుతున్నారు. జనాభా లెక్కల సర్వే మొదలయ్యాక నగర హద్దులను మార్చడం అనేది చట్టపరంగా కుదరదు. అలాగే ఆర్డినెన్స్ తీసుకువచ్చేందుకు అదే ప్రధాన కారణమని ప్రభుత్వ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. డివిజన్ల పునర్విభజన కొంత ఆలస్యమవుతుందని అధికారులు తెలుపుతున్నారు.